ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారు అనుకుంటాను. ఈరోజు మనము గచ్చిబౌలిలో ఉన్న ఏబిస్కి వచ్చామండి. ఇదొక బార్బిక్యూ రెస్టారెంట్ అన్నట్టు. ఇక్కడ రావాలంటే ముందుగానే మనం సీట్ రిజర్వేషన్ చేయించుకోవాలండి, టేబుల్ రిజర్వేషన్. ఇక్కడ ఫర్ హెడ్ 929 రూపీస్ చార్జ్ చేస్తారు. నాకు 1 to 4 టైం ఇచ్చారండి. ఈ టైం లోపల మనం ఎంతైనా తినొచ్చు, ఏమైనా తినొచ్చు, ఎన్నిసార్లైనా తినొచ్చు, మన ఓపిక. వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఐటమ్స్ దొరుకుతాయండి ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం చూడండి, వెజ్లోవి ఈవెన్ క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు, పెరుగన్నము, టమాటా పీసెస్, మొత్తం రైస్, పప్పడ ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా చాలా పప్పు, వెజిటబుల్ పులావ్, ఫ్రై, డ్రింక్స్ రకరకాలు ఉన్నాయండి. ఇవన్నీ ఒక్కొక్కటి తినేటప్పుడు మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది నాన్ వెజ్ ఐటమ్ అండి. మటన్ కుర్మా, చికెన్ కుర్మా, ఎగ్ కుర్మా, ఇదేంటో మరి నాకే తెలియదు. ఓకే, చికెన్ పులావ్, ఇదంతా వెజిటేరియన్ ఐటమ్ అండి. వెజిటబుల్ పులావ్ అండ్ కర్రీస్ అన్ని చేసి పెట్టున్నారు అండి. కర్రీస్, ఫ్రైస్, దాల్, నూడిల్స్, ఇదేంటో కర్రీ, వైట్ రైస్, దాల్, ఇలా రకరకాల వెరైటీస్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇది పానీపూరి ఫౌంటైన్ అండి. పానీపూరిలో వాటర్ మనం ఇక్కడ ఈ ఫౌంటైన్ నుంచి పట్టుకొని తినొచ్చు. జిలేబీ, మాల్పువా, ఐస్ క్రీమ్, కేక్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవి ఎన్నైనా తినొచ్చు. మీరు ఒకటితోనే సరిపెట్టుకోవద్దండి, మీకు కడుపు పట్టినన్ని తినొచ్చు. రసగుల్లా కేక్స్ అండ్ బాసంది, పపాయ, వాటర్ మెలాన్ ఇవి కూడా ఉంచారండి. టేబుల్లో బార్బిక్యూ ఉంచుతున్నారండి. ఇక ఇందులోనే మొత్తం ఐటమ్స్ అన్ని పెడతారు, అది గ్రిల్ చేసుకుని మనం తినాలి. బార్బిక్యూ అంటే దాని అర్థం అదండి. మటన్, చికెన్, ఫ్రాన్, ఫిష్, ఇవన్నీ ఇందులో ఆ బొగ్గు మంటలో వేడిలో కాల్చుకొని తినాలండి. ఇవి మనం చీకులోడిలాగా కాల్చుకొని తింటాము, గుర్తుందా? ఎస్, అదే టేస్ట్ ఉంటుంది. కాల్చుకొని తింటేనే మంచిగా ఉంటుందట అనిపిస్తుంది. మొదటగా వాళ్ళు లెగ్ పీస్ సర్వ్ చేశారండి మొత్తం టేబుల్కి. ఇక నేను తినడం బిగిన్ చేశానండి. మొత్తం ప్రతి ఐటమ్ కూడా నేను
తిన్నాను. ఫస్ట్గా నేను బిగింగ్ చేసింది లెగ్ పీస్తో బిగింగ్ చేశాను. ప్రతి బార్బిక్యూలో చికెన్ పీసెస్, మటన్ పీసెస్, ఫిష్ పీసెస్, ప్రాన్స్ ఇవి ఎక్కువగా తిన్నానండి. నాకు ఇష్టమైన డిష్ వచ్చి షీక్ కబాబ్ అండి. అది ఒక 3-4 టైమ్స్ తీసుకున్నాను నేను. బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం అట్లా. ఇందులో సెట్ చేయడానికి పెప్సీ తీసుకున్నానండి. ఇంకొక డ్రింక్ కూడా లెమన్ సోడా కూడా తీసుకున్నాను నేను. ఈ లెమన్ సోడా కాంప్లిమెంటరీ ఇచ్చారండి. మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మనము కాంప్లిమెంటరీ కూడా సపరేట్గా మనం తీసుకోవాలంటే ఒక గ్లాస్ ఇచ్చి జస్ట్ 150 రూపీస్. ఇది పెరుగు కూడా తింటున్నానండి. నేను వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కలుపుకుంటున్నాను. ఇది పాప్కార్న్, ఇది కూడా ముంచుకుంటాను. మరలా 2 కాంప్లిమెంటరీగా లెమన్ సోడాస్ ఇచ్చారండి మాకు. మేము దానికి ఏం కాస్ట్ ఏమీ పే చేయలేదు. కూల్ ఐటమ్స్ రసగుల్లా ఇందులో చాలా బాగుందండి. చాలా కూల్గా, మెత్తగా, స్మూత్గా, చాలా టేస్టీగా ఉంది రసగుల్లా. మరలా ఇంకొక ప్లేట్ రసగుల్లా తింటున్నానండి. చెప్పాం కదా మీకు ఇక్కడ నో లిమిట్, ఎన్నైనా తినొచ్చు, ఎన్నిసార్లైనా తినొచ్చు. నాన్ మటన్ కర్రీ గ్రేవీ తీసుకున్నామండి. పెద్దగా ఏం తినలేదు, నానైతే ఒక లైట్ కట్ట తినేసి వదిలేసేసాము. తర్వాత చికెన్ పులావ్ అండ్ మటన్ కర్రీ తీసుకున్నాం. అలాగే చికెన్ కర్రీ కూడా తీసుకున్నాం. అంటే ఎక్కువ తినలేకపోయామండి. నేనైతే వెయిట్ రైస్ తీసుకున్నాను. నాకు పులావ్ అంటే పెద్ద ఇష్టమే ఉండదు. నాన్ వెజ్ కూడా మంచి బాగా టేస్ట్ ఉంటేనే తినాలనిపిస్తుంది. సో ఇది నాన్ వెజ్ మటన్ కర్రీ తీసుకున్నాను. వెయిట్ రైస్లోకి ట్రై చేశాను. బస్ నా పని అంతటితో అయిపోయింది.
బర్త్డే పార్టీ జరుగుతుందండి. అందుకే అక్కడ సాంగ్స్ పెట్టి వాళ్ళ బర్త్డే పార్టీ చేస్తుంటే పాప నాకు డాన్స్ చేస్తుంది. ఓకే పాప, ఓకేనమ్మా. అబ్బో అబ్బో అబ్బో, అదిరిపోయింది. నీలాగా ఎవరు